మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. చాలా మంది దేవుళ్ళు అనబడిన వారు ఉన్నప్పటికీ ప్రభువు యేసుక్రీస్తు వరకు ఒక పేరుంది. అద్భుతమైన పేరది లివింగ్ గాడ్, జీవం కలిగిన దేవుడు. ఆయన జీవం కలిగిన వాడు కాబట్టి మనతో మాట్లాడతాడు. ఆయన జీవం కలిగిన వాడు కాబట్టి మన ప్రార్థన ఆలకిస్తాడు. ఆయన జీవం కలిగిన వాడు కాబట్టి మన సమస్యలు తీర్చగలడు, మన అనుమానాలు తీర్చగలడు. ఆయన జీవం కలిగిన వాడు కాబట్టి మన బ్రతుకులు మార్చగలడు, మన భవిష్యత్తును మార్చగలడు. ఆయన జీవం కలిగిన వాడు కాబట్టి ఈరోజు ఆయన మనతో ఉన్నాడు. ఆయన జీవం కలిగిన వాడు కాబట్టి ఈరోజు ఆయన మన జీవితాల్లో కార్యం చేయబోతున్నాడు. నమ్మిన వారందరూ గట్టిగా హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. చాలా మంచిది. మొదటిగా దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. రెండవదిగా సేవకులు దేవుడి గారికి వందనాలు. వారి యొక్క వాక్యము చాలా ఇష్టం. వారు వాక్యం చెప్తున్నప్పుడు అనేక సందర్భాలు విన్నాం, చాలా నేర్చుకున్నాం. దాన్ని బట్టి ప్రభువును స్తుతిస్తున్నా. చాలా ప్రాంతాల్లో మంచి దైవజనం చాలా మంది ఉన్నారు. నమ్మకంగా వాక్యాన్ని సరిగా బోధించే సేవకులు కొద్దిమంది ఉన్నారు. అయితే ఒక మంచి సేవకుడు దేవుడు మీ గ్రామానికి, ఈ సంఘానికి ఇవ్వడాన్ని బట్టి నేను ప్రభువును స్తుతిస్తున్నాను. హల్లెలూయా చెప్దామా? మంచిది. 2000 వచ్చిన సుకుమారణకు ఇప్పటి వరకు అద్భుతంగా ఆరాధనలో నడిపించిన శుభాకరణకు వందనాలు తెలియజేస్తున్నా. అనేక విషయాల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ వచ్చాడు. మంచిది. నా పేరు ప్రేమ్ కుమార్. నేను 20 సంవత్సరాల వయసులోనే ఎంఎస్సి కెమిస్ట్రీ పూర్తి చేశాను. దేవుని కృపను బట్టి చాలా ఎర్లీగానే కాలేజీలో లెక్చరర్గా జాయిన్ అవ్వడం జరిగింది. ఆ తర్వాత 12 సంవత్సరాల పాటు ఇంటర్ డిగ్రీ స్టూడెంట్స్ మధ్య నేను కెమిస్ట్రీ లెక్చరర్గా ఉన్నాను. తర్వాత స్టూడెంట్స్ పరిచయలో ఇన్వాల్వ్ అయ్యాను. 2.5 సంవత్సరాల క్రితం దేవుని పిలుపు మేరకు ఉద్యోగాన్ని విడిచిపెట్టి ఫుల్ టైం మినిస్ట్రీకి రావడానికి దేవుడు కృప చేశాడు. ఎందుకో తెలియదు, అప్పటి నుంచి ప్రభు నాకు ఇచ్చిన భారం దర్శన యవనస్తులే. ఎక్కువగా వారి మధ్య ఉన్నాను. ఎక్కువ ప్రతిరోజు దాదాపు 700 మంది విద్యార్థుల మధ్య టీచ్ చేయడం, మిమ్మల్ని ఎక్కువ గమనించడం, ఏజ్ గ్రూప్ వారిని బట్టి నేను ప్రభువును స్తుతిస్తూ ఉన్నా. ఏదేమన్నా ఒక మాట అన్నవారు తెలియజేసినట్టుగా దేవుని చిత్తం లేకుండా ఏది జరగదు, దేవుని ప్రణాళిక లేకుండా ఏది జరగదు. ఆ విషయాన్ని మాత్రం గుర్తు చేస్తున్నా. నేను సమయాన్ని అర్థం చేయకుండా త్వరగా నా అంశంలోకి వెళ్ళడానికి నేను ప్రయత్నిస్తాను. మంచిది. కొన్ని ప్రశ్నలు ముందు వేయాలని ఆశపడతాను. టీచర్స్కి ఒక చెడ్డ అలవాటు ఉంటుంది కదా, స్టూడెంట్స్ నచ్చిన ఒక అలవాటు ఏంటంటే ప్రశ్నలు వేయడం. కానీ కొన్ని మంచి ప్రశ్నలు ఆలోచించేద్దాం. నేనేదో పెద్ద ప్రసంగం చేస్తాను అనుకోకుండా జస్ట్ మనం మాట్లాడుకుందాం, వాక్యంలో నుంచి మాట్లాడుకుందాం, యథార్థంగా మాట్లాడుకుందాం. ఒక సాక్ష్యం చెప్తాను. మొదటిగా ఒక 2 నిమిషాలు. నేను 10th క్లాస్ వరకు మా తల్లిదండ్రులు సేవకులు చాలా క్రమశిక్షణలో పెంచారు. ఎలా పెంచారంటే అసలు టీవీ అనేది కూడా తెలియదు, బయట లోకం అంటే తెలియదు, ఎవరితో మేము మాట్లాడేవాళ్ళం కాదు. చాలా డిసిప్లిన్ ఉండేవారు. అలాంటిది ఏలూరు సిఆర్ రెడ్డి కాలేజ్ ఇంటర్మీడియట్ చేరా. అప్పుడు పరిస్థితులు చాలా విచిత్రంగా ఉండేవి. వారంలో 2-3 రోజులు బంధువులు జరుగుతూ ఉండే, సెలవులు వస్తూ ఉండే. ఒక్కసారిగా లోకంలోకి వచ్చిన తర్వాత నన్ను మ్యూజిక్ ఇష్టం ఉండడం వల్ల నేను దాన్ని ఆధారం చేసుకుని సినిమాలకు అట్రాక్ట్ అయ్యాను. అప్పటి వరకు ఎప్పుడు క్లాసు ఫస్ట్ ఉండే వ్యక్తిని మొదటిసారి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో ఫెయిల్ అయ్యాను. ఒకరోజు నా ఫ్రెండ్స్ అందరూ కూర్చుని మాట్లాడుకుంటున్నప్పుడు ఈ సంవత్సరం ఎవరు ఎక్కువ సినిమాలు చూశారంటే నేనే అన్న విషయం బయటపడిపోయింది. సో ఆ తర్వాత ఒకరోజు నా జీవితంలో వచ్చిన మొదటి ఓటమి. ఆ బాధలో ఉన్న సందర్భంలో ఇలాంటి ఒక యూత్ మీటింగ్లో నేను కూర్చున్నాను. ఆ రోజు యోసేపు జీవితం ద్వారా నాతో మాట్లాడలేదు. నేను అనుకున్నాను, నా జీవితానికి ఏం కావాలో, నా జీవితం నుంచి దేవుడు ఏం ఆశిస్తున్నాడో, నేను నా భవిష్యత్తులో ఎలా జీవించాలో ఆ రోజు దేవుడు అద్భుతంగా నాతో మాట్లాడాడు. ఆ రోజు తీసుకున్న తీర్మానం నన్ను బలంగా నిలబెట్టింది. ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో నేను రక్షణ పొందాను. ఆ తర్వాత సండే స్కూల్ టీచర్గా ఉన్న సందర్భంలో
టీనేజర్స్ ఏదో ఒక మిస్ అవుతున్నారన్న విషయం గుర్తించాను. 8th క్లాస్ దాటిన తర్వాత వాళ్ళు చర్చకు రాకపోవడం, ముఖ్యంగా ఆడపిల్లలు. తర్వాత అబ్బాయిలేమో యూత్ మీటింగ్ రాలేని పరిస్థితి, సండే స్కూల్ రాలేని పరిస్థితి గమనించి టీనేజర్స్ కోసం స్పెషల్ గా ఒక 1 hour ప్రతి ఆదివారం పెట్టడానికి దేవుడు ఒక భారం ఇచ్చాడు. ఆ రోజు ప్రారంభమైన ప్రయాణం టీనేజర్స్ తర్వాత యవనస్తులు మధ్య పరిచయం చేయడానికి దేవుడు కృప చేశాడు. నేను ఎంత భయంకరమైన పాపంలో ఉన్నానో ఆ రోజు నాకు అర్థమైంది. దేవుడు నాతో మాట్లాడిన రోజున అన్నిటికంటే భయంకరమైన పాపం చెప్పమంటారా? పరిసయ్యుల శాస్త్రులను దేవుడు యేసుప్రభువు వారు అనేక సార్లు గద్దించాడు. భయంకరంగా వారిని గట్టిగా నిలదీసిన విషయం ఏంటంటే వేషధారణ. అంటే మన జీవితంలో పాపం ఉంటుంది, ఎన్నో పాపాలు చేస్తూ ఉంటాం, ఇంకా పాప హృదయం మనం కలిగి ఉంటాం, ఇంకా రక్షణ లేకుండానే ఉంటాం, ఇంకా దేవుడితో సరైన సంబంధం లేకుండా ఉంటాం. పైకి మాత్రం మంచి యవనస్తుడిలాగా, మంచి యవనస్తురాలాగా, మంచి కూతురులాగా, మంచి కొడుకులాగా, సంఘంలో మంచి పేరు కలిగి మనం ఒకసారి ఉంటాం. నేను అలాంటి పరిస్థితులు ఉన్నాను. నన్ను అనేక మంది పొగుడుతున్నవారు, అందరూ మంచివాడనేవారు, ఇంటిలో బయట సంఘంలో అన్ని విషయాల్లో కూడా. కానీ నా పాపపు స్థితి నాకు బట్టలేనప్పుడు దేవుడి దగ్గర ఒప్పుకున్నాను. ఆ రోజు నుంచి కూడా దేవుడు అనుగ్రహించే నిత్యమైన సంతోషాన్ని అనుభవిస్తూ ఉన్నాను. ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. నేనేదో మిమ్మల్ని ఎమోషనల్ గా విషయాలను ఏదో ప్రస్తావించేసి నేను చెప్పను, కానీ యథార్థ హృదయంతో దేవుని వాక్యం విందాం. ప్రభు ఈ రోజు నాతో మాట్లాడవా, నా జీవితంలో ఒక గొప్ప కార్యం చేయవా, నా భవిష్యత్తు మారిపోవాలి, నా ఆలోచన విధానం మారిపోవాలి, నీ పట్ల నా ప్రేమ విపరీతంగా పెరగాలి, ఈ లోకం నుంచి నేను విడుదల పొందాలి అనే ఒక ఉద్దేశంతో, నిజమైన స్వేచ్ఛ స్వాతంత్రాన్ని అనుభవించాలి అనే ఉద్దేశంతో మన వాక్యం వినడానికి ప్రయత్నం చేద్దాం. యథార్థ హృదయంతో వినే ప్రయత్నం చేద్దాం. ఒకసారి కడుపు వస్తుందామా? చిన్న ప్రార్థన చేస్తున్నాం. నేను చేయను, మీరు ఒక చిన్న ప్రార్థన. ప్రభువా నాతో మాట్లాడాలి, ఒక్క మాట మీరు ప్రార్థన చేస్తారు. God wants to talk with you. దేవుడు నీతో మాట్లాడాలనుకుంటున్నాడు, నీతోనే మాట్లాడాలనుకుంటున్నాడు. ఈరోజు చెప్పబోయే అంశం ఏదైనా సరే నీ కోసమే, పక్కల కోసం కాదు, నీ పక్కన వెనకాల కూర్చున్న వాళ్ళ కోసం కాదు, కేవలం నీ కోసం. ప్రభా ఈరోజు నువ్వు మాట్లాడే మాట ప్రతిదీ అర్థం చేసుకోవడానికి, నా జీవితం సరి చేసుకోవడానికి సహాయం చేయించిన ప్రార్థన చేస్తుంది. మా పిల్లలు వందనాలు, మీరు మాతో ఉన్నారు, మా మధ్య ఉన్నారు. పరిశుద్ధాత్మ దేవా, మీరు మా బోధకునిగా ఉండండి, సర్వసత్యంలోకి మమ్మల్ని నడిపించండి. ఏసునామమున అడుగుచున్నాం పరమ తండ్రి. నాకు సమయాన్ని చక్కగా వినియోగించడం ప్రయత్నం చేస్తున్నా. ఈరోజు నా యవనస్తుల జీవితాలు చూస్తున్నప్పుడు కొన్నిసార్లు బాధేస్తుంది, కొన్నిసార్లు దుఃఖం వస్తుంది, కొన్నిసార్లు కన్నీరు కూడా అనిపిస్తుంది. ఎందుకంటే యవనస్తుల జీవితాలు చూస్తున్నప్పుడు వాళ్ళ యొక్క అసలు వాళ్ళు ఎటువైపు వెళ్తున్నారు, వాళ్ళ గమ్యం ఏంటి అనే ఆలోచన చేస్తున్నప్పుడు నాకు ఈరోజు ఏ అంశం మాట్లాడాలి ప్రభు అనుకుంటున్నప్పుడు ఎందుకో ఈ అంశమే పదే నాకు జ్ఞాపకం వచ్చింది. ఏంటి అంటే అసలు మన జీవితాన్ని మనం అర్థం చేసుకున్నామా, అసలు మన జీవితం యొక్క ఉద్దేశం మనం అర్థం చేసుకున్నామా అన్న విషయాలు మొదటిగా ప్రస్తావించి తర్వాత ఒక భక్తుని గురించి మీతో మాట్లాడి నేను ఈ సెషన్ ముగిస్తాను. జాగ్రత్తగా విన్నాం. ఓకే, మంచిది. ఒక ప్రశ్న, మీరు చాలా సీరియస్ ఉన్నారు, అందుకే ఒక ప్రశ్న వేద్దాం అనుకుంటున్నా. అందరూ జవాబు చెప్పవచ్చు. మొదటి ప్రశ్న, 4 ప్రశ్నలు వేస్తాను, ఆలోచించండి. ఈ 4 మన జీవితానికి చాలా ప్రాముఖ్యం. నెంబర్ 1, హూ ఈజ్ జీసస్? యేసు ఎవరు? మా జీవన దేవుడా? ఇప్పుడు నేను చెప్పేశాను. ఇంకా రక్షకుడు. నాకు పాస్టర్ చెప్పారు, అందరూ మాట్లాడచ్చు అన్నారు. ఇక్కడ ఎవరు మాట్లాడలేదు కదా, అందరూ చెప్పచ్చు, ఎవరే చెప్పచ్చు, ఏంటి జవాబులే చెప్పచ్చు. రక్షకుడు, వండర్ఫుల్. అమ్మా లోకరక్షకుడు, గుడ్. నాయకుడు, లీడర్, నిజమే. విమోచకుడు, వండర్ఫుల్. దయచేసి అందరూ ఒక్కొక్కటన్నా చెప్తారా? ఒక్కొక్కరు ఒక్కొక్కటి. థ్యాంక్స్. పరిశుద్ధుడు, వండర్ఫుల్. పోషకుడు, మనం పోషించేవాడు, మంచి జవాబు. ఇంకా అందరూ చెప్పచ్చు. నీతిమంతుడు, నిజమే. క్షమించేవాడు, మన పాపాలు క్షమించేవాడు, వండర్ఫుల్. ఇంకా యథార్థవంతుడు. మీరు చెప్పే జవాబులనే రైతే. ఇంకా యేసు ఎవరు? దయగలిగిన వాడు. యేసు ఎవరు? బాయ్స్ మాట్లాడుతుంది. నేను అడగకూడదు ప్రశ్న అడిగాను యూత్ మీటింగ్ లో, వచ్చింది అందుకోసమే కదా.
పాపాన్ని జయించిన వాడు. అద్భుతం. అందరూ మాట్లాడాలండి, అందరూ మాట్లాడాలి. మీరు తొందరగా మాట్లాడితే నాకు అన్ని విషయాలు కవర్ చేయడానికి టైం సరిపోతే, లేదా కొన్ని వదిలేసేస్తాను. త్వరగా ఇంకెవరు మాట్లాడలేదు. 100 మంది మీరు అనుకుంటున్నా చెప్పండి, పర్లేదు. ఇంకా ఇంకా రక్షకుడు అంతేనా? ఇంకా యేసు ప్రభు ఎవరంటే అంతేనా? ఇంకేముందా? నా కొరకు మరణించి తిరిగి లేచినవాడు. ఆదరణకర్త. యేసుక్రీస్తు ఆదరణకర్త ఒకటేనా? వేరే కదా, డిఫరెంట్ పర్సన్స్, వేరే. ఇంకా నిత్య జీవనిచ్చిన. వండర్ఫుల్. మీరు ఆలోచిస్తున్నారు, కొంతమంది చెప్పలేకపోవచ్చు. చెప్పడానికి ప్రయత్నం చేస్తే మనం చక్కగా కలిసి మాట్లాడుకోవడం బాగుంటుంది. ఏదైనా తప్పు చెప్పినా ఏం కాదు, మీరు ఆలోచించి చెప్పండి. నాకు తెలిసి ఈ ప్రశ్నకు తప్పు చెప్పాలి ఎవరున్నారు. ఇంకా 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 నాకు ఒక విషయం తెలియాలండి. ఇక్కడ 13 నుంచి 19 వరకు ఉన్న వాళ్ళు ఒక్కసారి లేచి నిలబడండి. 13 years నుంచి 19 years. 1 2 3 4 5 6 7 8 9 10 20 మెంబర్స్ మీరే ఉన్నారు, టీనేజర్స్. వండర్ఫుల్, గుడ్ గుడ్, కూర్చోండి. గాడ్ బ్లెస్. ఈరోజు మీ జీవితాలు చాలా మేలు కలిగిపోతున్నాడు దేవుడు. తప్పనిసరి ఏమనుకోకుండా 20 to 25 నిలబడతారు. 20 నుంచి 25 సంవత్సరాల వరకు వయసు ఉన్నవారు. 1 2 3 4 5 6 7 8 9. ఓకే, గుడ్ గుడ్ గుడ్. 25 నుంచి 35 మధ్యలో ఉన్నవారు. 25 to 35, అదే 26 నుంచి 35. గుడ్ గుడ్, కూర్చో. నాకు అర్థమైంది ఏంటంటే టీనేజర్స్ ఎక్కువ ఉన్నారు. అది చాలా గొప్ప విషయం, చాలా గొప్ప విషయం. అది కావాలి కూడా. యూత్ మీటింగ్ వాళ్ళు ఎక్కువ ఉండడం కూడా మంచి విషయం, మంచిది. నేను అంటాను, యేసు దేవుడు, యేసు రక్షకుడు, యేసు లోకరక్షకుడు, యేసు అందరికీ దేవుడు, యేసు సమస్త ప్రజలకు దేవుడు. ఇవన్నీ మంచి జవాబులే. మీరు చెప్పిన జవాబులో ఎటువంటి లోపం లేదు. అయితే ఒక ప్రశ్న అడుగుతున్నాను, ఆయన నీ రక్షకుడు అయ్యాడా? అది అన్నిటికంటే ముఖ్యమైన ప్రశ్న. యేసు ప్రభు దేవుడని దెయ్యానికి కూడా తెలుసు కదా, దెయ్యములకు కూడా యేసు దేవుడని తెలుసు. తెలియదు గొప్పగా. యేసు నీ దేవుడు అయ్యాడా? ఆయన నీ రక్షకుడు అయ్యాడా? ఎంతమంది ధైర్యంగా చెప్పగలరు? ఒకసారి మీ కుడి చేయి బలంగా చూపించి ఆయన రక్షకుడు అని చూపించండి. నా రక్షకుడు, నేను ఆల్రెడీ నేను ఎప్పటికీ రక్షించబడ్డాను అని ధైర్యంగా చెప్పగలిగాను అంటున్నాను. 1 2 3 4 5 6 7 8 9 10 11 ఓకే 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 ఓకే, మంచిది. నేను ఒక అబ్బాయిని అడుగుతుంటే, అన్న నేను ఈ ప్రశ్న అడిగినప్పుడు, అన్న నా కొడుకు ఈ పేరు పెట్టాను అన్నాడు. ఏం పేరు అన్నా? జిమ్స్ అన్నాడు. ఇదేంటి కొత్తగా ఉందన్నా. జిమ్స్ ఏంటి అన్నా? జీజస్ ఈజ్ మై సేవియర్ అంటే. నిజంగా అద్భుతంగా అనిపించింది నాకు. జీజస్ ఈజ్ మై సేవియర్. యేసు రక్షకుడే, కానీ ఆయన నీ రక్షకుడు కాకపోతే ఏం ప్రయోజనం? ఆయన నీ రక్షకుడు అయ్యాడా అనేది అన్నిటికంటే ప్రాముఖ్యమైన విషయం. ఈరోజు విషయం జ్ఞాపకం చేస్తున్నా. మన జీవితాల్లో అన్ని నిర్ణయాల కంటే గొప్ప నిర్ణయం ఏదైనా ఉందంటే, అతి ప్రధానమైన నిర్ణయం ఏది ఉందంటే, వెంటనే తీసుకోవాల్సిన నిర్ణయం ఏదంటే, ఆలస్యం చేయకుండా తీసుకోవాల్సిన డెసిషన్ ఏదైనా ఉందంటే, ఆయన నా రక్షకుడు అని తీసుకోవాల్సిన నిర్ణయం కంటే ఇక మీ జీవితం ఏది ముఖ్యం కాదు. అసలు ఇంకేది ముఖ్యం కాదు. నేను ప్రార్థన చేస్తున్నా, సేవకులు అందరూ ప్రార్థన చేస్తున్నారు. ఈరోజు కార్యక్రమం అయిపోయేలోపుగా అందరూ ఆ స్థితిలో రావాలి. ఆమేన్. రెండో ప్రశ్న, నాకు సమయం లేదు కాబట్టి లోతులోకి వెళ్తుందా. రెండో ప్రశ్న, ఇప్పుడు ఆలోచించారా అసలు నేను ఎందుకు పుట్టాను అని ఇప్పుడు అనుకున్నారా? అసలు నేను ఎందుకు ఈ భూమి మీద మనిషిగా పుట్టాను అనుకోలేదా? నాకు తెలిసి ఈ ప్రశ్న అనుకోని మనిషి ఉండడు. ఎందుకు పుట్టాను రా బాబు నాకు కాదు. ఎస్పెషల్లీ మీకు పరీక్షలు వస్తుంది అది ప్రశ్న. ఇప్పుడు ఎందుకు పుట్టాను, ఈ పరీక్ష కనుక్కో ముందు పుట్టింటే బాగుండేది. అవునా? ఎందుకు పుట్టాను అనే ప్రశ్న ఎప్పుడైనా వచ్చిందా? చెప్పండి, మీరేమనుకుంటున్నారు? ఎందుకు పుట్టామనుకుంటున్నారు? ఎందుకు పుట్టాను అంటే మీరేం చెప్తారు? మాట్లాడానమ్మా, నాకు చాలా విలువైన విషయాలు ఉన్నాయి, నేను చెప్పాలంటే మీరు త్వరగా మాట్లాడతారు. ఓకే, త్వరగా. అసలు మీరు ఎప్పుడైనా వై ఐఎమ్ బోర్న్ హియర్, సరే చిన్నప్పటి నుంచి చాలా మంది బైబిల్ వింటున్నారు కదా, సండే స్కూల్ యూత్ మీటింగ్ అన్ని వింటున్నారు కదా, మరి దాని ప్రకారం చెప్పండి.
చెప్పచ్చు, దేని నుంచి చెప్పచ్చు. ముఖ్యంగా యవనస్తులు చెప్పనుండి పెద్దవాళ్ళు వెయిట్ చేయాలి. వై ఐ హావ్ బోర్న్ హియర్, అసలు ఎందుకు భూమి మీద పుట్టారు చెప్తారా? ఆయన ప్రణాళిక నెరవేర్చడానికి. గుడ్ సిస్టర్. ఇంకా ఏ ఇంప్రెషన్ అన్న ఈ పిచ్చి ఇంప్రెషన్ అన్నట్టు వస్తున్నారు కొంతమంది. ఇది అర్థమైతే మన జీవితం ఉంటుందండి. అసలు మన ఎంత గొప్ప అర్థమవుతుంది. ఆయన మార్కులు తగ్గినాయని ఆత్మహత్యట, అమ్మాయి రోజు చెప్తుందని ఆత్మహత్యట, అనుకున్న జగన్ ఆత్మహత్య అంట. మన ఒక పేరెంట్స్ ని వాళ్ళ కొడుకు బైక్ అడిగాడంట, వాళ్ళు మంచి బైక్ కొనివ్వలేదంట, మామూలు బైక్ కొనిస్తామరా, అంత స్పోర్ట్స్ బైక్ కొనివ్వలేమని అన్నారని ఆత్మహత్య అంట. ఏంటి అసలు జీవితం యొక్క విలువ అర్థమవుతుందా? నేను నా స్టూడెంట్స్ తో మాట చెప్తాను. ఎప్పుడైనా పేపర్లో ఈ రోజు పంది ఆత్మహత్య చేసుకుంది అని ఎప్పుడైనా చూసారా? పంది చూసారా? అదే ఏ మాత్రం విలువ లేని లేదా జంతువులు ఏది కూడా ఇలాంటి పని చేయదే. ఎంత విలువైన మానవుడు ఏంటి ఎలా చేస్తాడు? ఎంత విలువైన జీవితం కలిగిన మానవుడు ఏంటి ఎలా చేస్తాడు అంటే దానికి అసలు ఎందుకు పుట్టామో అర్థం కాదు. ఎక్కడ కూడా మీలో చాలా మంది నాకు జవాబు చెప్పట్లా. మీకు తెలిస్తే సంతోషం, తెలియకపోతే ఈరోజు మనం కొన్ని విషయాలు నేర్చుకుంటాం. అసలు ఎందుకు పుట్టామో తెలియకపోతే ఎందుకంటే బతుకు. నేను ఒక రోజు నా కాలేజీలో ఒక ప్రశ్న అడిగా, అరే అసలు మీరు ఎందుకు చదువుకుంటున్నారు అన్న. జవాబు నీకు ఎవరి దగ్గర? మా అమ్మలు చదువుతున్నారండి, తప్పకొచ్చేయమంటారంటే మాట్లాడు. అదే సరే, అది అసలు ఎందుకు చదువుకున్నామో తెలియకపోయిన వల్ల ఎందుకు పుట్టామో తెలియకపోతే ఎలా? రెండో ప్రశ్న, ఈ భూమి మీద మనం ఎవరిలాగా జీవిస్తే లేదా ఈ భూమి మీద మన జీవితం సార్థవంతంగా ఉండాలంటే, ఒక మీనింగ్ఫుల్ లైఫ్, అర్థవంతమైన జీవితం ఉండాలంటే ఎలా జీవించాలి చెప్పండి. పెద్ద క్వశ్చన్ ఎదుర్కొన్నాను. ఈ భూమి మీద ఒక మంచి జీవితం జీవించాలంటే ఎవరిలా జీవించాలి? ఏమ్మా ఏమ్మా ఏసీలాగా. ఓ ఏసీలాగా మనం చేయొద్దండి. ఏసీలాగా జీవిస్తే మంచి జీవితం అన్నవాళ్ళు హ్యాండ్స్ రేజ్ చేయండి. మరి మిగతా వాళ్ళు ఏమనుకుంటారు నాకు తెలియదు. సో ఇంకా దీని గురించి పూర్తిగా ఆలోచించలేదు. మూడవ ప్రశ్న, మరణించిన తర్వాత మానవుడు ఏమవుతాడు? ఏమా నరకానికి వెళ్తాడు? ఎవరు చెప్తున్నారు? అదొకటే ఉందా? ఏమా మరణించిన తర్వాత జీవితం ఉందా? ఉందా? ఎవరు చూశారు? ఎవరు చూశారు? నేను మన వీడియో చూశాను, అది ప్లే చేయడానికి నాకు ఇప్పుడు అవదలే, అది టైం పడుతుంది. ఒక అమ్మాయి మాట్లాడుతూ చాలా అందంగా మేకప్ వేసుకుని ఒక వీడియో, చిన్న వీడియో. ఏంటి అంటే, మనం చచ్చిపోయిన తర్వాత ఉంటుందో లేదో తెలియని పరలోకం కోసం, నరకం కోసం ఈ భూమి మీద మన సంతోషాలు, మన సుఖాలు ఎందుకు వదులుకోవాలి? రేపు ఉంటామో లేదో తెలియని ఈ జీవితంలో వచ్చిన అవకాశాలన్నీ ఉపయోగించుకున్నట్ట చిన్న చిన్న తప్పులు చేసినా సరే సంతోషంగా జీవించాలి. చిన్న చిన్న తప్పులు చేసినా సరే ఎలా జీవించాలంట? సాతాను ఇదే యవనస్తుల్ని ప్రస్తుతం ప్రేరేపిస్తున్న విషయం. చాలా మంది యవనస్తులు ఆలోచిస్తున్న విషయం కూడా ఇదే. ఎవరు చూశారండి చనిపోయిన తర్వాత ఏమవుతామో? ఈ భూమి మీద ఉండగానే ఒక పదం వాడతారు. ఏం చేయాలంటే ఎంజాయ్. ఏం చేయాలంట? ఈ భూమి మీద ఉండగానే ఎంజాయ్ చేయాలన్నా, చనిపోయిన తర్వాత ఏమవుతాం ఎవరో తెలుసు. ఆ అమ్మాయి దాంట్లో ఈ మాట మాట్లాడుతుంది. అది ఇన్స్టా రీల్లో వచ్చిన విషయం ఒక అతను నాకు పంపించాడు. ఇలాంటి పరిస్థితులు ఉన్నాయని. ఉందో లేదో తెలియని పరలోకం కోసం ఈ భూమి మీద ఉన్న సంతోషాలు కోల్పోవడం ఎందుకు? చిన్న చిన్న తప్పులు చేసైనా ఈ భూమి మీదంతా ఎంజాయ్ చేయాలట. ఈ ఫిలాసఫీ ఒక విషయం చెప్తా, ఆ అమ్మాయిలోనే కాదు, మెజారిటీ యవనస్తుల్లో ఈ ఫిలాసఫీ ఉంది. ప్రస్తుతం చాలా మంది యవనస్తులు ఈ ఫిలాసఫీ ఉంది. ఎంజాయ్ చేయాలి. అయితే నేను 4 ప్రశ్నలు అడిగాను. మొదటి ప్రశ్న యేసు ఎవరని అడిగాను. నాకు సరైన జవాబు ఒక్క నుంచి కూడా రాలేదు.
ఆ ప్రశ్న వెనక ఉద్దేశం మీకు అర్థమైంది అనుకుంటున్నా. 2, ఎందుకు పుట్టామని అడిగాను, ఇంకా మనం కొన్ని విషయాలు నేర్చుకోవాలి. 3, ఎవరైనా జీవిస్తే ఈ భూమి మీద మనం మంచి జీవితాన్ని జీవించగలం, అర్థవంతమైన జీవితం జీవించగలం అని చెప్పాను. ఒక విషయం గుర్తు చేస్తా ఉన్నా. మీరు ఎవరిని వెంబడిస్తున్నారో తెలియదు కానీ వాళ్ళందరూ అసంపూర్ణులు, పరిపూర్ణులైతే కాదు. నేను ఒక గొప్ప వ్యక్తిని నేను ఒక మోడల్గా తీసుకుని వెళ్తున్న సందర్భంలో ఆయన గురించి కొన్ని విషయాలు బయటపడినప్పుడు చాలా సిగ్గు అనిపించింది. ఇతన్నా నేను వెంబడిస్తుంది. ఆ రోజు నాకు అర్థమైంది, అయ్యా ఈ ప్రపంచంలో గురువు అనే పదానికి అర్థం ఒక యేసు ప్రభు తప్ప ఎవరు లేరు. ఎవరినైనా వెంబడించాల్సి వస్తే ఆయన మాత్రం వెంబడించాలి, ఎందుకంటే ఆయన మాత్రమే పరిపూర్ణుడు. ఆయన వెంబడించడం ప్రారంభిస్తే ఏ రోజు నువ్వు నిరాశపడవు. ఒక వ్యక్తిని నువ్వు మోడల్గా చేసుకుని వెంబడిస్తూ ఉంటే ఏదో ఒక రోజున ఖచ్చితంగా అతని యొక్క పతనాన్ని చూసి నువ్వు కూడా పతనమైపోతావేమో జాగ్రత్త. ఈ భూమి మీద యేసుక్రీస్తుని పోలి జీవించడం కంటే మరి శ్రేష్టమైన సంగతి ఏది కూడా లేదు అన్న విషయం గుర్తు చేస్తా ఉన్నా. మంచిది, మనకు మంచి సమయంలో పోయింది, అయినా పర్లేదు, నేను ముగిస్తా. వాట్ ఈస్ లైఫ్? అసలు జీవితం అంటే ఏంటి? నేను మీకు ఈరోజు చెప్పాలనుకుంటున్న అంశం ఏంటి అంటే పర్పస్ ఆఫ్ లైఫ్. జీవితం యొక్క ఉద్దేశం ఏంటి? ఇక్కడ మీకు ఇది కనబడుతుందా? ఇదేంటండి నా చేతిలో ఉన్నది? ఏ ఫ్లవర్ ఇది? ఏ ఫ్లవర్? ప్లాస్టిక్ ఫ్లవర్. ఈ ప్లాస్టిక్ ఫ్లవర్ తయారు చేయడానికి ఏదైనా ఉద్దేశం ఉందా? ఏదైనా ఉద్దేశం ఉందా లేదా? ఎందుకు దీన్ని ఎందుకు చేశారు చెప్పండి. ఈ ప్లాస్టిక్ ఫ్లవర్ ఎందుకు చేశారు? డెకరేషన్ కోసం. జీవం లేని తాత్కాలికమైన ఒక పువ్వు, దానికి ఒక పర్పస్ ఉంది. నా చేతిలో ఉన్న ఈ మైక్ ఒక పర్పస్ ఉంది. అక్కడ మీకు కనబడుతున్న వీటన్నిటికీ, ఈ వస్తువులన్నిటికీ ఒక పర్పస్ ఉంది. ఒక ఉద్దేశంతో అవన్నీ తయారు చేయడం జరిగింది. దాన్ని డిజైన్ చేసిన వారు. ఈ పోడియంకు ఒక పర్పస్ ఉంది, ఒక పుస్తకానికి ఒక పర్పస్ ఉంది, దీనికి ఒక పర్పస్ ఉంది. ఈ కళ్ళజోడు లేదా మన వాడి పెన్నుకు ఒక పర్పస్ ఉంది. అన్నిటికీ ఒక ఉద్దేశం ఉంది కదా. మరి మన జీవితాలకు ఉద్దేశం ఏంటి? అసలు మన జీవితం యొక్క ఉద్దేశం ఏంటి? వీటన్నిటిని మనం చూస్తున్నాం. కొంతమంది జీవితాలు చూస్తున్నప్పుడు అసలు ఎటువంటి పర్పస్ లేని వ్యక్తులుగా జీవిస్తున్నారు. ఒక ఉద్దేశం లేకుండా జీవిస్తున్న యవనస్తులను చూశాను. నేను మిమ్మల్ని డైరెక్ట్ గా ప్రశ్నిస్తే, డూ యు నో ద పర్పస్ ఆఫ్ లైఫ్? నీకు జీవితం యొక్క ఉద్దేశం తెలుసా అని అడిగితే మీలో ఎంతమంది జవాబు చెప్పగలరు? ఇక్కడ కొన్ని విషయాలు మీకు చూపించడానికి ప్రయత్నం చేస్తున్నా. ఎప్పుడైనా ఆలోచించారా? వాట్ ఈజ్ లైఫ్? వాట్ ఈజ్ లైఫ్? నేను అడ్డు రాకుండా వెళ్తా, ఇటువైపు కూడా చూడండి. వాట్ ఈజ్ లైఫ్? జీవితం అంటే ఏంటి అసలు? జీవితం యొక్క ఉద్దేశం ఏంటి అసలు? దేవుడు ఎందుకు నన్ను సృష్టించాడు? దేవుడు నన్ను ఎందుకు ఈ భూమి మీద మనిషిగా చేశాడు? దేవుడు ఎందుకు నన్ను ఈ కాలంలో ఫలానా తల్లిదండ్రులకు, ఫలానా కుటుంబంలో ఈ విధంగా నన్ను పుట్టించాడు? ఎప్పుడైనా మీరు ఆలోచించారా? పర్పస్ ఆఫ్ లైఫ్ ఆలోచించండి. మన జీవితం యొక్క పరిమితి చాలా తక్కువ. ఈ భూమి మీద మహా అయితే 70, ఇంకా ఆ పైన అయితే దేవుని కృప అంతే. మన జీవితం ఎక్కడి నుంచి వచ్చింది? ఈ విషయాలు మనం ఆలోచిస్తున్నామా? ఈ భూమి మీద ఉన్న జీవితం అల్పమైంది, అయితే తర్వాత నిత్యత్వం ఉంది. అయితే అసలు ఈ జీవితం ఎక్కడి నుంచి వచ్చింది అన్న విషయం మనం ఆలోచిస్తున్నామా? మానవ జీవితాన్ని ఆలోచిస్తూ ఉంటే 3 రకాల విషయాలు మీకు కనబడుతున్నాయి. భౌతికంగా మీకు కనబడుతున్న జీవితం, స్పిరిచువల్ లైఫ్ ఆత్మీయ జీవితం, ఎటర్నల్ లైఫ్ నిత్య జీవం. నిత్య జీవం మన కొరకు దాచిపెట్టబడింది.
ఈ 3 విషయాలు మనం అర్థం చేసుకోగలిగితే మన జీవితాల యొక్క పరమార్థం అర్థమవుతుంది. మొదటిగా భౌతికమైన జీవితం, ఇప్పుడు మనం జీవిస్తున్న జీవితం. అయితే ఈ జీవితంలో ఆత్మీయ జీవితం ఎలా ఉంది? ఆ తర్వాత నిత్య జీవం కొరకు మనం సిద్ధపడుతున్నామా? ఈ 3 విషయాలు మనకు అర్థం కావాలి. ఈ 3 విషయాలు అర్థం కావాలి. చాలా మంది జీవితాలు, నేను ఒక ప్రశ్న అడుగుతాను, నాకు మాట చెప్పండి. బెస్ట్ క్రికెటర్ పేరు చెప్పండి. సచిన్ టెండూల్కర్. ఓకే. బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ మన భారతదేశంలో రెహమాన్. బెస్ట్ మూవీ ఆర్టిస్ట్, బెస్ట్ హీరో ఇన్ మన ఇండియాలో గొప్ప హీరో ఎవరు? అబ్బో అసలు ఏం పరిచయం లేనట్టున్నారు మీరంతా. మంచి మంచి యమనస్తులు అనుకుంటారు. చాలా సంతోషం. అసలు ఎవరో పేరు చెప్పండి. న్యూస్ లో చూస్తుంటాం కదా. సరే, అమితాబ్ బచ్చన్ మరొకరు ఎవరు అనుకుంటున్నారు? ఇప్పుడు భారతదేశంలోని గొప్ప రాజకీయ నాయకుడు ఎవరు చెప్పండి? గ్రేట్ పొలిటీషియన్, గొప్ప రాజకీయ నాయకుడు. ఏందండి కొత్తగా చూస్తున్నారు? చంద్రబాబు నాయుడు. అయితే ఒక షాకింగ్ న్యూస్ చెప్పనా? యేసు ప్రభు ఈ రోజు వస్తే ఈ నలుగురు ఎక్కడ ఉంటారు? మీరు గొప్పవాళ్ళని చెప్పి ఈ నలుగురు యేసు ప్రభు ఈ రోజు వస్తే ఎక్కడ ఉంటారు? ఎక్కడ ఉంటారు? ఆలోచించారు ఎప్పుడైనా? ఆలోచించారా? యేసు ప్రభు ఈ రోజు దిగి వస్తే, లేదా వారి జీవితాలు ఈ రోజుతో ముగిసిపోతే, రక్షణ లేని వారి గమ్యం నరకమే. అది యేసు ప్రభు దాన్ని కోరుకోవడంలా మనం కూడా దాన్ని కోరుకోవద్దు. రక్షించబడాలని కోరుకుందాం. యంగ్స్టర్స్ మీకు మాట్లాడుతున్నా, తమ్ముడు చెల్లి జాతకనండి. మీరు ఎవరైతే గొప్ప వాళ్ళు అనుకుంటున్నారో, అబ్బా ఎంత గ్రేట్ అండి వాళ్ళు, అబ్బా ఎంత గొప్ప లైఫ్ అండి, ఎంత పాష్ లైఫ్ అండి, ఏది కావాలండి, కోట్లు అండి, 100 కోట్లు అండి, ఫ్యాన్స్ అండి, 100 కోట్ల అభిమానులు అండి, వాళ్ళండి పడి తెచ్చిపోతారండి, వాళ్ళు వస్తే 1000 మంది 1,00,000 మంది వస్తారండి అనుకుంటున్నారు చూసారా? ఒక రోజున వాళ్ళ జీవితం అంతమైపోతుంది ఈ భూమి మీద. ఖచ్చితంగా భూమి మీద అంతమైపోతుంది. అయితే వారు ఎక్కడ ఉన్నారో ఆలోచించండి, ఒకసారి ఆలోచించండి. దాన్ని బట్టి మన జీవితాన్ని కూడా మనం ఆలోచించవచ్చు. సహజంగా ద పీరియడ్ బిట్వీన్ బర్త్ అండ్ డెత్, జీవితం అంటే, జీవిత కాలం అంటే ఏంటి? పుట్టిన మొదలుకొని చనిపోయే వరకు ఉన్న ఆ కాలాన్ని మనం జీవిత కాలం అంటున్నాం. మన ఈ ప్రాణాత్మ శరీరాలు మనం కలిగి ఉన్నాం అంటే మనం జీవిస్తున్నాం అనే అర్థాన్ని అక్కడ అర్థం చేసుకోవచ్చు. ఓకే, మంచిది. అయితే మీలో ఎంతమంది ఈ మాట చెప్పగలరు? ఐఎమ్ హ్యాపీ, నేను సంతోషంగా ఉన్నాను. ఐఎమ్ పీస్ఫుల్, నేను సమాధానంగా ఉన్నాను. ఎంతమంది ఈ మాట చెప్పగలరు? ఎవరి మాట చెప్పగలరంటే, ఎప్పుడైతే మనకు జీవితం యొక్క ఉద్దేశం అర్థమవుతుందో ఆ రోజున దీనికి మీరు సరైన జవాబు చెప్పగలరు. కొంతమంది బిర్యానీలో సంతోషంగా అనుకుంటారు, తిన్నాసేపే, మళ్ళీ ఒకరోజు నెక్స్ట్ డే అవగానే మళ్ళీ తినాలనిపిస్తుంది. అంటే సంతృప్తి లేదు. ఏదో చూస్తే సంతోషం, ఏదో మూవీకి వెళ్తే సంతోషం, ఏదో తాగితే సంతోషం, లేదా ఇంకొక ఎవరితో మాట్లాడితే సంతోషం అనుకుంటున్నారు. కానీ ఆ రోజు వాళ్ళ సంతోషం అది పరిపూర్ణమైపోయిందా, కొనసాగుతుందంటే లేదు. మరి దాంట్లో సంతోషం లేదు నెక్స్ట్ డే. కానీ నిజమైన సంతోషం, నిజమైన సమాధానం ఎక్కడుంది? ఒక విషయం నేను చెప్పమనండి. ఏ వ్యక్తి అయితే యేసు ప్రభువుని సొంత రక్షణ అంగీకరిస్తాడో అతని జీవితంలో వెంటనే జరిగే కార్యం తెలుసా? పాపాలు క్షమించబడగానే, దేవుడు వారి జీవితంలోకి రాగానే జరిగే కార్యం తెలుసా? దేవుడు అనుగ్రహించే రక్షణ ఆనందం ఆ జీవితాల్లోకి వస్తుంది. నిత్యమైన ఆనందం, నిత్యమైన శాంతి, నిత్యమైన అంటున్నా అంటే ఎప్పటికీ తొలగించలేని శాంతి, సమాధానాలు వారి జీవితంలోకి వచ్చేస్తాయి. అవి ఎలా ఉంటాయంటే, పౌలు శీలలు జైల్లో ఉన్నారు, అప్పటి వరకు వాళ్ళని వేధించారు, బాధించారు, వాళ్ళని సంఖ్యలతో కట్టేశారు. కానీ అర్ధరాత్రి వేళ సంతోషంగా బాధపడుతున్నారు. ఇందాక మనం కూడా అంత సంతోషంగా బాడలా, మీ ముఖాలు చూస్తూ ఉన్నా ఎవరో సంతోషం లేదు.
1:30 అయ్యగారు భోజనం అన్నారనా? అవునా? ఎక్కడి నుంచి వచ్చింది ఆనందం? ఎక్కడి నుంచి వచ్చింది? యోబు సమస్తాన్ని కోల్పోయాడంట. ఒక విషయం చెప్పనా మీకు? ఇప్పుడు అందరూ భయపడే ఒక విషయం చెప్తుంది జాగ్రత్త. బాగా ఎప్పుడు టెన్షన్ అవుతున్నారు, మనుషులను సర్వే చేశారంట. కంగారు పడిపోతున్నారు. ఏ విషయం అంటే సెల్ ఫోన్ లో ఛార్జింగ్ అయిపోతే వచ్చే టెన్షన్ ఎప్పుడు రావట్లేదండి మనిషిని. అమ్మో ఛార్జింగ్ అయిపోతుంది. యోబు సమస్తాన్ని కోల్పోయాడండి. సమస్తాన్ని కోల్పోయి ఏం చేస్తాను తెలుసా? మన ఇంట్లో ఎవరైనా, మన ఇంట్లో వాళ్ళు ఒకరు చనిపోతే ఎంత బాధ, అసలు ఊహించుకుంటేనే బాధగా ఉంది కదా. ఒక్కసారిగా 10 మంది పిల్లలను కోల్పోయి ఆస్తిని అంతా కోల్పోతే యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకున్నాడు, ఆయన నామానికి స్తుతి అని పాట సంతోషంగా ప్రార్థన చేస్తున్నాడు. ఎక్కడి నుంచి వచ్చింది? ఒక విషయం చెప్తే జాగ్రత్తగానండి. దేవుడు మీ జీవితాల్లోకి వస్తే ఆ సంతోషము, సమాధానము ఎంత అద్భుతంగా ఉంటుందంటే, శాంతి ఎంత అద్భుతంగా ఉంటుందంటే, చాలా అల్ప కాల పాప భోగములు వాటిలో సంతోషాన్ని వెతుకుంటే యవనస్తులతో దేవుడు మాట్లాడుతున్నమాట. ఒకవేళ దేవుడే మీ జీవితాల్లోకి వస్తే ఈ నిజంగా నేను సంతోషంగా ఉన్నానా, నేను సమాధానంగా ఉన్నానా అన్న విషయాన్ని మనం చెప్పగలుగుతాం. ఈ ప్రపంచంలో చూడండి ఎలాంటి కట్టడాలు అద్భుతం. మా అమరావతిలో కూడా ఎందుకంటే పెద్ద కట్టాలు అనుకుంటున్నారు. మనం బాగా సివిలైజ్ అయిపోయాం. నాగరికత బాగా పెరిగిపోయింది. ప్రపంచం చాలా చిన్నదైపోయింది. ఉదయం ఒక దేశంలో టిఫిన్ చేసి, మధ్యాహ్నం ఒక దేశంలో లంచ్ చేసి, రాత్రి ఇంకొక దేశంలో డిన్నర్ చేసే పరిస్థితి వచ్చేసింది. అంత చిన్న దేశం అయిపోయింది. గ్లోబలైజ్ అయ్యాం, మోడర్నైజ్ అయిపోయాం. అసలు మనం ఏం పని చేసిన పనిలా ఇక భవిష్యత్తులో రోబోలు వచ్చేస్తున్నాయి. ఇక బ్రష్ మీరు చేసుకోవాల్సిన పనిలా దాన్ని ఆన్ చేసి మీ పళ్ళు దగ్గర పెడితే అదే బ్రష్ చేసేస్తుంది. అంత మోడర్న్ టెక్నాలజీ వచ్చేసింది. ఎప్పుడో రాత్రిలో నుంచి ఇప్పటి వరకు మనం చాలా సాధించాం. కానీ మనిషి జీవితంలో సంతృప్తి లేదండి. మనిషి జీవితంలో సంతృప్తి లేదు. అన్నా నేను సాటిస్ఫైడ్ అన్నా, ఇక చాలన్నా నా జీవితానికి ఇది అనగలిగే పరిస్థితులు లేవు. పాపంలో అయినా సంతృప్తిని అనుకున్నారే, నా పాపం చివరి వాళ్ళకి మరణానికి దారితీస్తుంది, అది చివరికి నరకానికి దారితీస్తుంది. మరి సంతృప్తి ఎక్కడి నుంచి వస్తుంది? నో సాటిస్ఫాక్షన్. యవనస్తుల పరిస్థితిని మాట్లాడుతున్నా. ప్రస్తుతం స్టూడెంట్స్, భారతదేశంలో ఉన్న స్టూడెంట్స్, వాళ్ళకి సంబంధించిన కొన్ని ప్రాముఖ్య విషయాలు గుర్తు చేస్తున్నా జాగ్రత్త. వాళ్ళ జీవితాలు ఎలాంటి పరిస్థితులు ఉన్నాయంటే ఏకాంతాన్ని కోరుకుంటున్నారు. ఏకాంతం కోరుకుంటున్నారు. దీంట్లో చాలా కారణాలు ఉన్నాయి. అమ్మా నాన్న ఏదైనా ఫంక్షన్కి వెళ్ళిపోతే సెల్ ఫోన్లో నెట్ ఉంటే చాలు, వాళ్ళు ఒంటరిగా ఉంటే చాలు, ఎంజాయ్ చేయొచ్చు అనే భావన వచ్చేసింది. ఎవరు ఒంటరితనంగా ఉండాలి. కొంతమంది తీవ్ర అభద్రత భావం, కంఫర్ట్ ఉండలేని పరిస్థితి. కొంతమందికి అసంతృప్తి, సాటిస్ఫాక్షన్ లేదు. ఒకవేళ నేను ఒక చిన్న పేపర్ ఇచ్చి మీరు ఎంతమంది సాటిస్ఫైగా ఉన్నారని రాయమంటే మరి ఎంతమంది రాస్తారు? నాకు తెలిసి కొద్దిమంది ఉండొచ్చు. సాటిస్ఫాక్షన్ లేదు. నలుగురితో కలవలేకపోవడం, కలవలేని పరిస్థితి, ఆత్మహత్య ఆలోచన. మనం ఒక చోట యూత్ మీటింగ్ పెడితే ఒక ప్రశ్న వచ్చింది, అన్నా నాకు ఆత్మహత్య చేసుకున్న ఆలోచన వస్తున్నాయి, ఏం చేయమంటారు? నేను చెప్పా బైబిల్ మొత్తంలో 3 చోట్ల ఆత్మహత్య గురించి రాయబడింది. ఆ ముగ్గురు కూడా దురాత్మ చేత ప్రేరేపించి ఆత్మహత్య చేసుకున్నారు. ముగ్గురు నరకానికి వెళ్ళారు. ఆత్మహత్య చేసుకున్నవాడు పిరిగివారు రెండో మరణానికి పాత్ర బైబిల్ చెప్తుంది. యూత్ మీటింగ్ లో ఎప్పుడు ఖచ్చితంగా ఈ మాట నేను చెప్తా. సమస్యకు పరిష్కారం ఉంది. దేవుడు మీకు సమస్యకు పరిష్కారం అనుకుంటున్నాడు. ఆత్మహత్య పరిష్కారం కాదు. విజయాన్ని ఆస్వాదించలేకపోవడం, వాళ్ళకు వచ్చిన చిన్న చిన్న విజయాల్లో కూడా సంతోషం వారికి మెలుగుగా. కొంతమంది తమ మీద తమకు నమ్మకం లేదు. మన యూత్ మీటింగ్లో అడిగాను, అయిపోయిన తర్వాత తమ్ముడు నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు? వాడికి 18 సంవత్సరాలు ఉంటాయి. అన్నాడు, నా హోమ్ గార్డ్ అవుదామనుకుంటున్నాను. ఏంటంటే వాడి కోరిక పోలీస్ డిపార్ట్మెంట్ లో అన్నిటికంటే చిన్న పోస్ట్ అనమాట.
వాడు 18 సంవత్సరాలే, చాలా అవకాశం ఉంది. సాధించాలంటే చాలా వయసు ఉంది. కష్టపడే వయసు, నేర్చుకునే వయసు, సాధించే వయసు, చాలా అవకాశాలు ఉన్నాయి. కానీ వాడి కోరిక చూడండి ఎంత చిన్నగా ఉందో. వాడి ఉద్దేశం ఏంటంటే నేనేం సాధించలేను, నాకు అదే ఎక్కువ. ఒక చెల్లి అంది, అన్న ఏదైనా పర్లేదు గవర్నమెంట్ ఆఫీస్ ఒక చిన్న క్లర్క్ కానీ అటెండర్ వచ్చినా చాలు. ఇదే మన కోరికలు. మన దేవుడు ఏమో సర్వశక్తివంతుడు అంటున్నాం, ఆకాశ మహాకాశాలు పట్టజాలం అంటున్నాం, ఆకాశం సింహాసనం అంటున్నాం, భూమి పాదభేదం అంటున్నాం, ఆయనకు అసాధ్యమైన లేదంటున్నాం, శూన్యం నుంచి సమస్తాలు చేశాడంటున్నాం. ఆయన బిడ్డలుగా చెప్పుకుంటున్న మనకి ఉండవలసిన కోరిక అదా అన్న హోమ్ గార్డ్ చదువుకుంటున్నా, ఒక ప్యూన్ చదువుకుంటున్నా, ఏదో ఒక చిన్న ప్రైవేట్ జాబ్ చదువుకుంటున్నా. ఇదా క్రైస్తవ యవనస్తుడికి, సంఘానికి వచ్చిన యవనస్తుడికి దేవుని స్థాయిలో ఆలోచించండి. దేవుని స్థాయిలో ఆలోచించండి. మన దేవుడు ఎంత గొప్పవాడు, అంత ఉన్నతంగా ఆలోచించడం ప్రారంభించి ఈ సమస్యతో యవనస్తులు ఉన్నారు. సెల్ఫ్ ఇమేజ్. ఈ రోజున యవనస్తులకి తల్లిదండ్రుల మధ్య గ్యాప్ ఎక్కడ వస్తుంది? మీకు టీచర్స్ కి గ్యాప్ ఎక్కడ వస్తుంది అనుకుంటున్నారు? మీరు కోరుకునేది ఒకటే, మీరందరూ కోరుకునేది ఒకటే ఈ వయసులో, ఐడెంటిఫికేషన్. నన్ను గుర్తించాలి, నన్ను గుర్తించాలి. మా అమ్మ నాన్న నన్ను అర్థం చేసుకోవట్లేదన్నా, మా టీచర్స్ నన్ను అర్థం చేసుకోవట్లేదన్నా. ఐడెంటిఫికేషన్ అది కోరుకుంటున్న పరిస్థితి. మెటీరియలిజం. ప్రతి 10 మందిలో 9 మంది యవనస్తులు ఏమనుకుంటున్నారు తెలుసా? అన్నా మంచి ఉద్యోగం వచ్చి, మంచి కారు కొనుక్కుని, ఒక ఇల్లు కట్టుకుని, మంచి గ్యాడ్జెట్స్, వీలైతే ఐఫోన్, ఒక ఐప్యాడ్ ఉంటే అంతకంటే లైఫ్ ఏంటన్నా? అద్భుతమైన లైఫ్, బ్లెస్డ్ లైఫ్ అనుకుంటున్నారు. అది కాదు. ఈ భూమి మీద ఉన్న వస్తువులను సంపాదించుకోవడం గొప్పగా భావించి యవనస్తులుట భారతదేశంలోనే ప్రతి 10 మందిలో 9 మంది ఉన్నారు. మరి కొంతమంది ఇమాజినేషన్స్, పగటికి వెళ్ళగలంటారు, పగటికి వెళ్ళగలరు. సో ఇలాంటి పరిస్థితులు యవనస్తులు ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఉండి వాళ్ళ జీవితం యొక్క ఉద్దేశం అర్థం కాక వీటన్ని విషయాల్లో వాళ్ళు కొట్టుమిట్టాడుతున్న పరిస్థితి. ఇక చాలా మందికి భయం. దేని గురించి భయం? తమకు వచ్చిన ఫెయిల్యూర్. కొంచెం మార్కులు తగ్గితే, ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అయితే అంత మాత్రానికి జీవితాన్ని అర్థం చేసుకోవాలా? చదువు కంటే గొప్పది ఉంది. ఫ్యూచర్, భవిష్యత్తు గురించి భయం. కొంతమందికి రిలేషన్షిప్స్, సంబంధాల విషయంలో భయం. కొంతమంది తృణీకరించబడుతున్న విషయాన్ని బట్టి భయం, వ్యాధిని బట్టి భయం, మరణం వస్తుందేమో అని భయం. ఈ భయంలోనే బ్రతుకుతున్నారు. ఇక రోజంతా ఇదే. వారి జీవితం యొక్క ఉద్దేశం అర్థమైతే ఈ భయాలతో బ్రతకదు. దేవుడు నన్ను ఎందుకు సృష్టించాడు అర్థమైతే ఈ భయాలు మీకు ఉండవు. చాలా మంది జీవితాలు ఎలా ఉన్నాయో చెప్తాను, జాగ్రత్తగా రండి. ఏం గమనిస్తున్నారు? తమ్ముడు చూస్తున్నావా? లక్ష్య ఏంటిది? ఏంటమ్మా? పనసకాయ. అయ్యి బాబాయ్, అమ్మవారంలో ఎవరండి? ఏంటండి ఇది? కర్బూజా. ఎలా ఉందమ్మ కాయ? బాగుందా? కాదు బాగుందా? చాలా మంది జీవితాలు ఎలా ఉన్నాయంటే పైకి ఇట్లా నటిస్తా ఉన్నా. తమ్ముడు మీ జీవితం ఎలా ఉంది? పర్లేదన్నా. ఆత్మీయ జీవితం బాగుందన్నా. మరి ప్రార్థన వాక్యం బాగా చేస్తానన్నా. కానీ వారి అంతరంగం చూడండి ఒకసారి ఎలా ఉందో, ఎలా మారిందో. ఆ కాయ చూడడానికి ఎలా ఉంది? పైన కోస్తే ఏమైంది? నేను దాన్ని నా సాక్ష్యం చెప్పానే, నా సాక్ష్యమే అది. నా ఇంటర్మీడియట్ వయసులో నా సాక్ష్యం ఇదే. ఎక్కువ స్పెషల్ సాంగ్స్ నాకు ఇచ్చేవాడు తెలుసు. చిన్నప్పుడు కొంచెం సన్నవద్దు ఉండేదట, బాగుండేదట, అడిగి మరి పాడించుకునేవాడు. ఆ తర్వాత సినిమా పాటలు పాడడం వల్ల దేవుడు నాకున్న తలాంత తీసేయడం. దేవుడి కోసం వాడకుండా లోకం కోసం పడితే తలాంతం కూలిపోతున్నాను. పైకి బాగానే ఉన్నాను కానీ ఇదిగో
తమ్ముడు చెల్లి మర్చిపోబారు. ఇక్కడ కూడా చాలా మంది పైకి బాగానే ఉన్నారేమో, పైకి సంఘానికి వస్తున్నారేమో, పైకి ప్రార్థన చేస్తున్నట్టు, వాక్యం చదువుతున్నట్టు, అమ్మ నాన్న మాటింటున్నట్టు ఉన్నారేమో, దేవుడు భయం ఉన్నట్టుగా నటిస్తున్నారేమో. కానీ జీవితం అంతా చెడు ఆలోచనలు, చెడు కోరికలు, చెడు ఉద్దేశాలు, చెడు పనులు, వాక్య విరుద్ధమైన జీవితం ఒకవేళ ఉందేమో. చాలా మందికి జీవితం యొక్క ఉద్దేశం అర్థం కాక నటిస్తూ బతికేస్తున్నారు వేషధారంతో. చూడండి, కొంతమంది ఇలా నవ్వుతున్నారు, కానీ వాళ్ళ జీవితంలో మాత్రం ఇది పరిస్థితి. వాళ్ళ జీవితంలో దుఃఖమే ఉంది కానీ పైకి ఇలా నవ్వుతున్న పరిస్థితి. వెనకాల చూడండి అసలు స్వభావం కనబడుతుంది. ఒకవేళ మీ జీవితం మీద ఎలా ఉందేమో. అయితే ఒక మాట, జీవితం యొక్క ఉద్దేశం అర్థమైతే మీరు దీని నుంచి బయటపడతారు. దాని కొరకు ఈ విషయాన్ని నేను మాట్లాడుతున్నాను. చాలా మందికి బ్రతకాలని ఆశ లేదంట. ఎందుకు నా ఈ బ్రతుకు? ఈ మధ్య ఇది ఒక ట్రెండ్ అయిపోయింది. సోషల్ మీడియాలో వీడియో ఆన్ చేసుకుని, ఇక నాకు బ్రతకాలని ఆశ లేదు, నేను మోసపోయాను, నేను నష్టపోయాను, నేను ఓడిపోయాను, నేను చచ్చిపోతున్నాను. ఇందాక చెప్పాను చూసారా, ఏ రోజు నా పేపర్లో పంది ఆత్మహత్య చేసుకుని చూసాను. వాడు దానికంటే ఏమైనా అనిపిస్తుంది. అర్థమవుతుంది ఆ జీవితం ఒక ఉద్దేశం అంటే. కొంతమంది జీవితం మీద ఆశ లేదట. ఎందుకు ఈ బతుకు? బ్రతకాల్సిన అవసరం ఏముంది? మానవుడు ఎక్కడి నుంచి వచ్చాడు, ఎందుకు వచ్చాడు, ఎందుకు జీవిస్తున్నాడు, దేవుని యొక్క ఉద్దేశం ఏంటి అర్థమైతే, ఇగో ఇంతకుముందు నేను చెప్పిన సమస్యలన్నిటి నుంచి మీరు విడుదల పొందుతారు. ఇంతకుముందు మాట్లాడనే ఎన్ని సమస్యలు ఉన్నారో యవనస్తులు, వాటన్నిటి నుంచి మీరు విడుదల పొందుతారు. చాలా మంది ఇదిగో డార్విన్ చెప్పాడు ఈ విధంగా మానవుడు వచ్చాడు అన్న విషయం. కానీ ఒక విషయం చెప్తాను జాగ్రత్తగా, మనిషి కోతి నుంచి రాలా, ఓ చపాతి నుంచి రాలా. మరి తోకలేమని ఎవరు చెప్పాడు? చెప్పాడు ఎప్పుడన్నా? మనిషి కోతి నుంచి అని చెప్పిన వచ్చినవాడు అని చెప్పినాడు, తోక ఏమైందని చెప్పాడు ఎప్పుడన్నా? చెప్పలేదు. ఈ 4 లక్షణాలు చూడండి. క్రియేటివిటీ దేవుడు మానవుడికి ఇచ్చిన లక్షణం. ఈ భూమి మీద ఏ జంతువుకి, ఈ భూమి మీద ఏ పక్షికి, లేదంటే వేరే ఏ జీవరాశికి లేదు. దేవుడు కేవలం మానవుడికి మాత్రం ఇచ్చిన లక్షణాలు ఇవి. క్రియేటివిటీ వచ్చింది, విచక్షణ వచ్చింది, నైతికత్వం వచ్చింది, అదే సమయంలో స్వేచ్ఛ కూడా దేవుడు ఇచ్చారు. క్రియేటివిటీ, మీలో కూడా ఎంత క్రియేటివిటీ ఉంటుందో తెలుసా? ఈ ఫ్లైర్ చేసినప్పుడు, బ్యానర్ చేసినప్పుడు చూసి మేము సుకుమార్ అని నేను అనుకున్నాం, అంత అద్భుతంగా చేశాడు బ్యానర్, చాలా బాగుంది. క్రియేటివ్, ప్రతి ఒక్కరూ క్రియేటివ్. దేవుడు ప్రతి మనిషికి క్రియేటివిటీ ఇచ్చాడు. విచక్షణ ఉంది. గేదె చూడండి, అక్కడే కుర్తి తింటది, అక్కడే అన్ని పనులు చేసేస్తుంది, మళ్ళీ అక్కడే తింటది. దానికి విచక్షణ లేదు. ఇక మనం చేయగలం ఆ పని, మనకు తేడా తెలుసు. విచక్షణ ఉంది మనకి. అయితే చాలా మంది యవనస్తులు విచక్షణ రాహిత్యంతో ప్రవర్తించే వాళ్ళు ఉన్నారు. చాలా మంది సంఘంలో కూడా ఉన్నారు, సంఘాల్లో కూడా. అది ఇచ్చారు అన్నమాత్రం కాదు, నైతికత్వం దేవుడు మనకి ఇచ్చాడు, స్వేచ్ఛనిచ్చాడు. దాని విషయం జాగ్రత్త చెప్తున్నాడు. నేను జాగ్రత్త వినండి. దేవుడు నిర్ణయాలు తీసుకునే అధికారం మనకి ఇచ్చేశాడు. ఏది మంచో ఏది చెడు చెప్పేశాడు. ఏం చేస్తే దీవిస్తాడో, ఏం చేస్తే శాపం వస్తుందని చెప్పేశాడు. ఏం చేస్తే ఆశీర్వాదమో, ఏదొస్తే శాపమో చెప్పేశాడు. ఏం చేస్తే పరలోకమో, ఏం చేస్తే నరకమో చెప్పేశాడు. ఇక మన చేతుల్లో ఏంటంటే నిర్ణయం తీసుకోవాలి, డెసిషన్. యవనస్తుల మీటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈరోజు దేవుడు మిమ్మల్ని నడిపించినందుకు ఒక మంచి నిర్ణయం. ఒక విషయం మీకు గుర్తు చేస్తా, చాలా జాగ్రత్తగా ఆలోచించండి. నా చేతులు ఇది ఒక పక్షి అనుకోండి, చిన్న పెట్ట, పిచ్చుక అనుకోండి, చిన్న పిచ్చుక అనుకోండి. జాగ్రత్త చూడండి నా వైపు. దీన్ని నేను పట్టుకున్నాను. నాకు చెప్పండి, బ్రతికిన పిచ్చుకనే పట్టుకున్నా. ఇది బ్రతికిందా చచ్చిపోయిందా అంటే మీరు ఏం చెప్తారు? ఇది బ్రతికిందా చచ్చిపోయిందా? ఇందాక పాయింట్ నేను 11వ పాయింట్ పెట్టాల్సింది, మోగోల్లా ఉండడం అని. అది కాదు కదా, చెప్పాలి. ఇప్పుడు ఇది బ్రతికిందా చచ్చిపోయిందంటే ఏం చెప్తారు? రెండింటి ఏదో చెప్పండి. బ్రతికిందా?
కొంతమంది బ్రతికింది అంటున్నారు, చచ్చిపోయింది అంటున్నారు. ఏది నిజమంటారు? ఈ నా చేతిలో ఉన్న ఈ పిచ్చుక బతకడం చావడం అనేది దేని మీద ఆధారపడి ఉంది? నా మీద ఆధారపడి ఉంది. గట్టిగా నొక్కితే ఏమైంది? చచ్చుద్ది. దాన్ని ఆ విధంగా ప్రెస్ చేయకపోతే బతికేవు. ఈ మాట ఎందుకు చెప్పారంటే మీ జీవితాల్లో కూడా మీ నిర్ణయాలు, మీ జీవితం మీరు దీవించబడమా కోల్పోవడమా, లేదా మీ జీవితం మీ నిర్ణయాల మీద ఆధారపడి ఉంటుంది. మీ మంచి నిర్ణయాలు మీ మంచి భవిష్యత్తు నిర్ణయిస్తాయి. ఇలా వచ్చి వెళ్ళిపోతే ఏ ప్రయోజనం వల్ల? ఈరోజు యూత్ మీటింగ్ అయ్యేలోపుగా కొన్ని మంచి నిర్ణయాలు మీ జీవితంలో ఉండాలని కోరుకుంటున్నా. అయితే ఒక విషయం, రస్సెల్ అనే ఒక బ్రిటిష్ ఫిలాసఫర్ ఈ విధంగా చెప్పాడు, చాలా మందికి తాము ఎందుకు పుట్టామో అర్థం కావట్లా. నీ జీవిత ఉద్దేశం నీకు అర్థం కావాలంటే అసలు మొదటిగా నీకు అర్థం కావాల్సింది ఏంటంటే నిన్ను సృష్టించిన నీ సృష్టికర్త గురించి నీకు తెలియాలి. ప్రసంగి గ్రంథంలో 11 అధ్యాయాలు మాట్లాడేసిన తర్వాత అంత వ్యర్థమని చెప్పిన తర్వాత 12వ అధ్యాయం ప్రారంభంలో సొలొమోను మహాజ్ఞాని చెప్పే ప్రారంభ విషయం ఏంటి అంటే 2-3 వచనాల్లో నీ బాల్య దినములు ఏందే సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో. అయ్యా, ఈ భూమి మీద మనిషి చేయాల్సింది ఏదైనా ఉందంటే అది ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే నో యువర్ క్రియేటర్. నిన్ను సృష్టించిన నీ సృష్టికర్తను తెలుసుకో. చాలా విచారకరమైన సంగతి చెప్పనా, చాలా మంది కంట హీరోలు హీరోయిన్లలో వాళ్ళ కుక్కలు ఉంటాయి కదా, వాళ్ళు కుక్క పెంచుతారు కదా, ఆ కుక్క పేరు తెలుసుంట, ఆ కుక్క పేరు తెలుసుంట. కానీ ఆది కాని లేకుండా తెలియదు కొంతమంది ఎనగా పెంచుకుంటూ ఉంటారు కొత్త నిబంధనలు. ఎందుకు ఈ మాట చెప్తున్నాను? మన జీవితానికి ఏది ప్రధానమైన విషయాలు ఉన్నాయో అవి తెలుసుకోకుండా మిగతా అవన్నీ మనం తెలుసుకుంటున్నామేమో. పనికి మనం చెత్తంతా ఈ మైండ్ లో ఉంది, కానీ నీ సృష్టికర్త గురించిన అవగాహన నీకుందా? నీ దేవుడు ఎవరో, ఆయన గుణలక్షణాలు ఏంటో, ఆయన స్వభావం ఏంటో, ఆయన ఉద్దేశం ఏంటో నీకు అర్థమైతే నువ్వు అర్థమవుతావు. నేను మళ్ళీ చెప్తున్నా, మానవుడు తన జీవిత ఉద్దేశాన్ని అర్థం చేసుకోవాలంటే దేవుని వాక్యం తప్ప మరొకటి తెలియచేయలేదు. కొన్ని విషయాలు చెప్పా. మానవుడు ఎందుకు పుట్టాడు, మానవుడు ఎలా జీవించాలి, చచ్చిపోయాక మానవుడు పరిస్థితి, ఈ ప్రశ్నలకు జవాబు దేవుని వాక్యం తప్ప మరేది స్పష్టంగా ఇవ్వాల. భూత వర్తమాన భవిష్యత్ కాలాలకు సంబంధించిన అన్ని విషయాలు స్పష్టంగా మాట్లాడినది దేవుని యొక్క వాక్యమే. మనం దీన్ని ధ్యానం చేయకుండా, దీన్ని తెలుసుకోకుండా మీరు ఎప్పటికీ మీ గురించి మీరు తెలుసుకోలేరు. నా జీవితం యొక్క ఉద్దేశం నాకు అర్థం కావట్లేదు, నేను ఎందుకు పుట్టా నాకు అర్థం కావట్లేదు అంటే, ఇదిగో నీ గురించి నువ్వు తెలుసుకోవాలంటే దేవుని గురించి ఆయన ఎందుకు సృష్టించాడు మొదట నువ్వు తెలుసుకోవాలి. మన జీవితాల్లో మన జీవిత ఉద్దేశాలు ఏమై ఉన్నాయి? తాత్కాలికమైనవా? అవసరాల కొద్దీ మన ఉద్దేశం కలిగి ఉన్నామా? పర్మనెంట్ గా కొన్ని ఉద్దేశాలు కలిగి ఉన్నామా? నిత్యత్వానికి సంబంధించిన ఉద్దేశాలు మనం కలిగి ఉన్నామా? ఏదో తాత్కాలిక సంబంధమైన ఉద్దేశంతో జీవిస్తున్నామా అని ఆలోచించాలి. నేను గుర్తు చేస్తా ఉన్నా, పర్పస్లెస్ లైఫ్, అసలు ఉద్దేశం లేకుండా బ్రతుకుతూ ఉంటే. నేను ఈ మాట ఎందుకు తీసుకున్నానంటే నాకు తెలుసు ఇక్కడ ఉన్న వాళ్ళకు కూడా చాలా మంది జీవిత ఉద్దేశం లేకుండానే, గమ్యం లేకుండానే, ఎందుకు పుట్టామో ఎందుకు బతుకుతున్నామో అర్థం కాకుండానే బ్రతుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. నేను కొంతకాలం బ్రతికిన వాడినే. ఏ వ్యక్తి అయినా ఉద్దేశం లేకుండా బ్రతికితే ఏమైతే ఇక్కడ చెప్తున్నా, మెంటల్ యాగనీ, మానసిక బాధతో నలిగిపోతాడు. ఆ వ్యక్తి స్పిరిచువల్ డిప్రెషన్, అతడు ఆత్మీయ ఒత్తిడికి లోనవుతాడు. హోప్లెస్నెస్, అతనికి నిరీక్షణ లేకుండా బతుకుతాడు. ఒక నిరీక్షణ అతని జీవితంలో ఉండదు. లోన్లీనెస్, ఒంటరితనం. కానీ జైల్లో 3 పూటలు అన్నం పెట్టరా? నేను ఒకసారి వాకింగ్ చెప్పడానికి విజయవాడ సబ్జెక్ట్కి వెళ్ళా, గొప్ప అవకాశం వచ్చింది. వెళ్ళినప్పుడు చూసి అక్కడ వాళ్ళకి కొలత పెట్టి మరీ పెడతారంట. మాంసం అయితే వెయిట్ వేసి మరీ పెడతారు, టైంకి పెడతారంట. 3 పూట్ల ఆహారం పెడతారు చక్కగా. ఇంకేంటి బాధ? ఏంటి జైల్లో ఉండే బాధ ఏంటి?
ఏంటి బాధ? ఇదే మానవుడికి అన్నిటికంటే పెద్ద పనిష్మెంట్ ఇది తెలుసా? లోన్లీనెస్, ఒంటరితనం, ఫియర్ ఆఫ్ ఫ్యూచర్, భవిష్యత్తు గురించిన భయం. నా జీవితానికి సంబంధించి ఏదైనా భద్రత ఉందా అనే ఆలోచన. ఇవన్నీ మీ జీవితాల్లో ఉంటాయి. మానసిక బాధ ఉంటుంది. సో ఆత్మీయంగా మీరు ఒత్తిడిలో ఉంటారు, నిరీక్షణ లేకుండా ఉంటారు, ఒంటరితనంతో బాధపడతారు, భవిష్యత్తు గురించి భయంలో ఉంటారు. అసలు నా జీవితానికి భద్రత ఉందన్న భయంతో, బాధతో జీవిస్తూ ఉంటారు. ఎప్పుడు పర్పస్లెస్నెస్, ఒక ఉద్దేశం లేని జీవితం కనుక మీ జీవితంలో ఉంటాయి. ఈ రెండు విషయాలు చెప్పి నేను త్వరగా ముందుకెళ్తా. అసలు విషయంలోకి వచ్చాను. తీయండి బైబిల్ అన్నది. ఈ వచనాన్ని మీ జీవితాల్లో ఖచ్చితంగా మీ బైబిల్లో నోట్ చేసుకోవాలి. దేవుడు మనలను ఎందుకు పుట్టించాడు? మీరు అనుకుంటున్నారు చాలా మంది, ఏదో అలా పుట్టేమన్నా ఎవరు తెలుసన్నా, ఏదో అందరితో పాటు పుట్టేమంతే అనుకుంటున్నారేమో. దెర్ ఈస్ ఎ పర్పస్. మీ జీవితానికి ఒక ఉద్దేశం ఉంది. దేవుడు ఎందుకు పుట్టించాడు అర్థం చేసుకోండి. అది ప్రధానమైన విషయం. చెప్పండి, చదవండి. యెషయా 43:7. యెషయా గ్రంథం 43:7. నా మహిమ నిమిత్తం నేను సృజించిన వారిని, నా నామం పెట్టబడిన వారందరినీ తప్పించుము. నేనే వారిని కలుగజేసి తిని, వారిని పుట్టించిన వాడను నేనే. అక్కడ రాయబడిన మాట ఏంటమ్మా? నా మహిమ నిమిత్తం, నా నామం నిమిత్తం సృజించినవాడు. కేవలము నీవు నేను ఈ భూమి మీద ఎందుకు సృష్టించబడ్డామంటే ఆయన మహిమ నిమిత్తం, దేవుణ్ణి మహిమపరచడానికి మనం ఈ భూమిని సృష్టించబడ్డామంతే. దట్స్ ఆల్. ఇదిగో నేను రక్షించబడి నేను చేయాల్సిన పని తెలుసా? ప్రతిరోజు నేను చేసే పని తెలుసా? ప్రతిసారి ప్రార్థిస్తున్నప్పుడు, వాకింగ్ చదువుతున్నప్పుడు, నా జీవితాన్ని సరిచేసుకుంటున్నప్పుడు, నేను ఆలోచిస్తున్నప్పుడు నా జీవితం దేవుడిని మహిమపరుస్తుందా లేదా అనేది అన్నింటికన్నా ప్రధానమైన విషయం. ఆయన మహిమపరచడం కోసమే మనం జీవిస్తున్నాం, పుట్టాం. ఆయన కొరకే మనం పుట్టాం. ఆయన మహిమపరచడానికే పుట్టాం. ఆయన నామాన్ని మహిమపరచడానికి మనం పుట్టాం. ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి పుట్టామని దేవుడు వాక్యం తెలియజేస్తుంది. ఈ విషయం మనకు అర్థమైతే మన జీవితం దేవుడు ఎంత ప్రాముఖ్యమైన వాడో, మన సృష్టికర్త ఎంత ప్రాముఖ్యమైన వాడో, ఆయన గురించి మరింత లోతుగా మనం ధ్యానం చేస్తున్నప్పుడు ఇదిగో మన జీవితంలో మనం కూడా ఏం చేయాలి అర్థమవుతుంది. యేసుక్రీస్తు మాట్లాడిన మాట అద్భుతమైన మాట. యోహాను సువార్త 17లో, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని సంపూర్ణంగా నెరవేర్చాను. తండ్రి ఏదైతే పని అప్పచెప్పాడో అంట, తండ్రి ఏదైతే ఆశపడ్డాడో అంతా కూడా నెరవేర్చాడంట యేసుక్రీస్తు వారు. అదే మన మాదిరిగా ఉండాలి. ఎందుకు సృష్టి చేయబడ్డామంటే మనం దేవుని మహిమ నిమిత్తం ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి. అంత మాత్రమే కాదు, నిత్య జీవం, నిత్యము దేవుడిని కలిగి ఉండడానికి, లేదా నిత్య జీవంలో దేవునితో ఉండడానికి, ఎల్ల కాలము, శాశ్వత కాలము, నిత్యత్వములో ఎప్పటికీ ఆయనతో ఉండడానికి మనం నియమించబడ్డాం, సృష్టించబడ్డాం. ఈ విషయాన్ని అర్థం చేసుకోండి. మనం సృష్టించబడింది అపవాదికి, వాడి దూతనికి ఏర్పాటు చేయబడిన నరకం కోసం కాదు, ఎప్పటికీ దేవునితో కలిసి జీవించడానికి. ఎప్పటికీ ఈ లోకంలో మనం మరణించినా ఇగో నిత్య రాజ్యంలో ఎల్లప్పటికీ దేవునితో మనం కలిసి జీవించడానికి మనం నియమించబడ్డాం. ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నా, ఎప్పుడు మిమ్మల్ని మీరు తక్కువ ఆలోచించొద్దు, ఇతరులు కూడా తక్కువ ఆలోచించొద్దు. ఎందుకు చెప్పనా? దేవుడు ఆయన పోలికలో, పోలిక అంటే 2 కళ్ళు 2 చెవులు కాదు, ఆయన స్వభావం, ఆయన గుణలక్షణాల్లో, ఆయన క్యారెక్టర్, ఆయన నేచర్ లో దేవుడు మనం సృష్టించాడు. ఆయన పోలికలో మనం చేయబడ్డాం. నీవే కాదు, నీ తోటి సహోదరుడు సహోదరు కూడా. కాబట్టి ఏ మానవుడు అల్పమైన వాడు కాదు. దేవుడి దృష్టిలో అందరూ గొప్పవారే, శ్రేష్టమైన వారే. ఏ రోజు కూడా నిన్ను గురించి నువ్వు తక్కువ అంచనా వేయదు. నువ్వు సాక్షాత్తు దేవుని పోలికలో చేయబడిన వాడివి. ఎందుకు చేయబడ్డావు తెలుసా? నిత్యము ఆయనతో ఉండడానికి. నిత్యకాలము, నిత్యం అంటే కేవలం ఈ భూమి మీద 60-70 సంవత్సరాలు కాదు, శాశ్వత కాలం, యుగ యుగాలు, తరతరాలు, అంతము లేని నిత్యత్వములో ఎల్లప్పుడూ
ఎల్లకాలము దేవుడితో ఉండడానికి నువ్వు నియమించబడ్డావు. ఎంత గొప్ప ఉద్దేశం ఉంది దేవుడికి మన పట్ల. మరి మనమేంటి, మన జీవితం ఎంత చిన్నదిగా అల్పమైనదిగా భావిస్తున్నాం? ఆయన మహిమపరచడానికి మనం సృష్టించబడ్డాం, ఆయనతో నిత్య జీవనం ఉండడానికి మనం సృష్టించబడ్డాం. ఈ విషయం మనం అర్థం చేసుకోవాలి. ఈ విషయం మనం అర్థం చేసుకోవాలి. ఎప్పుడైనా మనకి ఈ విషయం అర్థమైందా? ఈ విషయం అర్థమైందా? ప్రభువా, ఈ జీవితం కేవలం నీ కొరకే అన్న విషయం అర్థమైందా? ప్రభువా, నిత్య జీవంలో, నిత్యత్వంలో ఎల్లకాలము నీతో నివసించడానికి నన్ను ఈ భూమి మీద సృష్టించావు అన్న విషయం మీకు అర్థమైందా? ఆ విషయాలు మనకు అర్థమైతే ఇంతకు ముందు చెప్పుకున్న సమస్యలు ఉన్నాయి చూసారా, ప్రాబ్లమ్స్ ఉన్నాయి చూసారా, ఏవైతే యవనస్తులు ఇబ్బంది పడుతున్నారో వాటన్నిటి నుంచి మనం విడుదల పొందగలం. ఈ విషయం నేను గుర్తు చేస్తా ఉన్నా. జాగ్రత్త చూడాలి. చివరి ఈ మాట చెప్పి నేను ముఖ్యమైన ఒక భక్తుని ద్వారా కొన్ని విషయాలు నేర్చుకుని మనం ముగించుకుంటాం. ఏంటండి దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే మన జీవితంలో? ఇదిగో చూడండి, ఫెలోషిప్ విత్ గాడ్, దేవుడితో సహవాసం చేయడానికి మనం సృష్టించబడ్డాము. అసలు ఆదాము అవ్వల్ని దేవుడు చేయడంలో ప్రాముఖ్యమైన విషయం ఇదే. ఎల్లప్పుడూ ఆయనతో సహవాసం చేయడం, ఎల్లప్పుడూ ఆయనతో సహవాసం చేయడం, అది దేవుడు మన నుంచి ఆశిస్తున్నది. మీరు నేను ఒక అతను ఒక వీడియో పెట్టాడు, ఒక ఆడియో పెట్టాడు. విజయవాడలో వాళ్ళు 3-4 రోజుల నుంచి ఇరుక్కుపోయి ఉన్నారు వరదల్లో. ఒక్క బాటిల్ మంచినీళ్ళు అందించిన వాళ్ళు లేరు, ఎందుకంటే పరిస్థితులు అలా ఉన్నాయి. రెండోది సమాచారం కూడా ఫ్రెండ్స్ తెలియదు. ఒక విషయం జ్ఞాపకం చేస్తున్నా, ఈ భూమి మీద మనం ఎవరిని నమ్మినా, ఎంత స్నేహం చేసినా పరిపూర్ణత ఉండకపోవచ్చు, కానీ దేవుడిలో నిజమైన సహవాసం మనం చేయగలిగితే మీరు ఎంతగా, ఒక విషయం జ్ఞాపకం చేస్తున్నారు, మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో మీరు మీ బెస్ట్ ఫ్రెండ్ యొక్క ఆలోచన దూరంలోకి మీరు వెళ్ళిపోతారు కొంతకాలానికి. నీ స్నేహితుని యొక్క పేరు చెప్పు, నువ్వు ఎలా అంటాడో నేను చెప్తాను అని ఒక సామెత ఉంది, తెలుసు కదా. మీ ఫ్రెండ్ పేరు చెప్తానంట, మీరు ఎలా అంటారో చెప్పేయచ్చంట వాళ్ళు చూసి. ఏ రోజైతే మీరు దేవుడికి ఎక్కువ సహవాసం చేస్తారో ఆ రోజు ఏమవుతుందో తెలుసా? ఆ రోజు నుంచి మీరు దేవుని పోలికలకు మార్చబడతారు. నాకు చెప్పానే, ఈ భూమి మీద అర్థవంతమైన జీవితం, శ్రేష్టమైన జీవితం జీవించాలంటే యేసుక్రీస్తుని పోలి జీవించాలి, యేసుక్రీస్తుని వెంబడించాలని చెప్పానే. ఎలా ఆయన పోలి జీవిస్తామంటే దేవుడితో ఎంతగా మీరు సహవాసం చేస్తున్నారో, వాక్యం ద్వారా, ప్రార్థన ద్వారా, మందిరానికి రావడం ద్వారా ఎంత సహవాసం చేస్తారో అంత ఆ దేవుడి కొరకు మీరు మార్చబడతారు. చాలా మందికి ఆశ ఉంది కానీ దేవుడి కొరకు లేదు. కారణం చెప్పినా వాక్యం లేదు, ప్రార్థన లేదు, మందిరం లేదు, సహవాసం లేదు. మీరు ఎంతగా సహవాసం చేస్తారో దేవుడితో అంతగా ఆయన కొడుకులు మార్చబడతారు. రెండవది స్టివార్డ్షిప్, గృహ నిర్వాహకత్వం. అంటే దేవుడు మనకు పని అప్పగించాడు భూమి మీద, దానిని నమ్మకంగా నెరవేర్చాడు. దేవుడు మీకు కొన్ని తలాంతులు ఇచ్చి ఉంటాడు, జ్ఞానం ఇచ్చి ఉంటాడు, కొంత ధనాన్ని ఇచ్చి ఉంటాడు, కొంత చదువు ఇచ్చి ఉంటాడు, కొంత శక్తిని ఇచ్చి ఉంటాడు, ఆరోగ్యాన్ని ఇచ్చి ఉంటాడు. ఆయన ఇంకా నీ జీవితంలో చాలా విషయాలు నీకు అనుగ్రహించాడు. ఉద్యోగం ఇచ్చి ఉంటాడు, మంచి చదువు ఇచ్చి ఉంటాడు, మంచి జ్ఞానాన్ని, తలాంతులను, మాట్లాడే వరాన్ని, పాడే వరాన్ని, రకరకాల తలాంతు దేవుడు నీకు ఇచ్చి ఉంటాడు. దేవుడిచ్చిన దానిని నువ్వు నమ్మకంగా దేవుడి కొరకు వాడడమే దాని స్టివార్డ్షిప్. అది దేవుడు ఆశిస్తున్నాడు నీ జీవితంలో. మొదటిగా ఫెలోషిప్, సహవాసం. 2, దేవుడికి ఇచ్చిన దాన్ని నమ్మకంగా దేవుడి కొరకు వాడడం. 3వది దేవుడి మహిమ కొరకు నువ్వు జీవించడం. 4వది ఫ్రూట్ఫుల్ లైఫ్, దేవుడి కొరకు ఫలించడం. దేవుడు తన వాక్యంలో ఏదైతే ఆయన బిడ్డలు ఎలా ఉండాలని కోరుకున్నాడో ఆ విధంగా జీవించడం, అది దేవుడు మన నుంచి, మన జీవితం ద్వారా ఆశిస్తున్నాడు. చివరిగా దేవుని యొక్క రాజ్యంలో వారసత్వాన్ని కలిగి జీవించడం. మనం ఎవరో తెలుసా? అసలు మనం ఎంత భయంకరమైన వాళ్ళం తెలుసా? అలాంటి వాళ్ళని దేవుడు ఎంత ఉన్నతమైన స్థానం ఉంచాలనుకుంటున్నాడు తెలుసా? అది అర్థమైతే ఎంత అద్భుతంగా ఉంటుందో. ఒక భక్తుని జీవితం ద్వారా నేను ఈ విషయాన్ని మీకు చెప్పాలనుకుంటున్నా. మన జీవితాన్ని కూడా ఒకసారి సరి చేసుకుని త్వరగా ముగించుకుందాం. అయితే ఒకసారి లేచినప్పుడు చిన్న ప్రార్థన చేసుకుందాం. పర్పస్ ఆఫ్ లైఫ్ అనే పాయింట్ మీకు చెప్పాను.
అయితే ఒక భక్తుని జీవితంలో అది ఎలా నెరవేర్చబడిందో చెప్పుకుని మనం ముగించుకుందాం. ఇంకా నా మాటలు అవ్వలేదు. అయితే ఒక చిన్న తలంపు, ఒకసారి కళ్ళు మూసుకోండి అందరూ. ప్రభువా, ఒకసారి ఆలోచించండి. నా జీవితం యొక్క ఉద్దేశాన్ని మీరు ఈరోజు తెలియజేశారు. మొదటిగా దేవుని మహిమపరచడం కోసమే నేను ఈ భూమి మీద జన్మించాను. దేవునికి మహిమ తేవడానికి ఈ భూమి మీద జన్మించాను. అదే మన జీవిత ఉద్దేశం. దేవుడు మనకి ఆశిస్తున్నదే. అంత మాత్రమే కాదు, ఎందుకు జన్మించామో తెలుసా? దేవుడి ఉద్దేశం ఏంటి తెలుసా? నిత్య జీవంలో ఎప్పటికీ ఆయనతో పాటు ఉండాలని. అంతేకాదు, మన జీవిత ఉద్దేశం ఏమై ఉండాలి తెలుసా? ఎల్లప్పుడూ ఆయనతో సహవాసం చేయాలి. ఏదైతే దేవుడు మన జీవితాలు ఇచ్చాడో అవి